పెద్ద మన సంక్రాంతికి వచ్చిన సినిమాల కంటే అన్ని సినిమాల కంటే ఈ సినిమా మార్చి 27కి సినిమా మామూలు ఉండదు, ఒక లెవెల్ ఉంటుంది. అన్ని సినిమాల కంటే ఈ సినిమా ఎక్కువ బడ్జెట్ వస్తుంది. ఒక 200 కోట్లు పెట్టామంటే ఇప్పుడు ఒక 600 కోట్లు వస్తుంది పక్క పెద్ద సినిమాకి. ఎందుకంటే అట్లా రామ్ చరణ్ డ్యాన్స్ కానీ, ఒక రామ్ చరణ్కి 40 ఇయర్స్ అనుకో, 20 ఇయర్స్ కుర్రోళ్ళు లేక డ్యాన్స్ చేస్తున్నాడు. అది చిక్కి డ్యాన్స్ ఉంది కదా, ఆ డ్యాన్స్ మాత్రం వేరే లెవెల్ పోయా. ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఏ హీరో కూడా అట్లా చేయలేదు. డ్యాన్స్ మాత్రం చాలా బాగుంది. ఆ డ్యాన్స్ కోసం అన్నా చాలా మంది ఫ్యామిలీ కానీ, ఇంట్లో ఎవరైనా యూత్ కానీ చాలా మంది సినిమా కోసం వస్తారు. ఈ సినిమా మాత్రం చాలా హిట్ అవుతుంది అన్ని సినిమా కంటే. అంటే ఇప్పుడు పెద్ద సినిమాలో మృణాల్ ఠాకూర్ ఇప్పుడు స్పెషల్ సాంగ్ ఐటమ్ సాంగ్ కూడా చేయబోతున్నారు. సో సెట్ అయితే అంటారా మరి రామ్ చరణ్? సెట్ అవుతుంది, ఖచ్చితంగా సెట్ అవుతుంది ఈ సినిమాలో. ఎందుకంటే తనకి ఇప్పుడు సినిమా ఛాన్స్ వచ్చిందో తెలియదమ్మా. ఈ పెద్ద సినిమా మాత్రం సినిమా హీరోయిన్ రావడము, ఆమె సినిమాకి రావడము చాలా హిట్ అవుతుంది. ఇంకోటి సాంగ్స్ కూడా బాగున్నాయి, టీజర్ కూడా బాగుంది, డైలాగ్ కూడా బాగుంది. ఏదైనా ఈ రిలేమ్ ఉన్నప్పుడు చేయాలని ఒక డైలాగ్ ఉంది కదా, అది కూడా చాలా బాగుంది. ప్లస్ మైనస్ అని ఏముండదు, ప్లస్ దాంట్లో తగ్గేది ఏం లేదు. చాలా సీన్ టీజర్ వచ్చినా బాగుంది. మావాడు ఇంకేంది చాలా బాగుంది. ఇంకేమంటే అడగండి. అంటే ఇప్పుడు బుచ్చిబాబు గారి డైరెక్షన్ కాబట్టి మూవీ చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఇది కూడా అంతే సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇట్టేది ఖచ్చితంగా ఇట్టేది, దాని తప్పేం లేదు. ఎందుకంటే బుచ్చిబాబు డైరెక్టర్ ఫస్ట్ డైరెక్టర్ ఇప్పుడు ఏం పేరు ఉంటుందో ఇప్పుడు పేరు లేదు. ఆయన డైరెక్టర్ కాంబినేషన్ సినిమా వస్తుంది కాబట్టి చాలా బాగుంటాయి. ఈ సంక్రాంతికి మన చిరంజీవి సినిమా ఎట్లా హిట్ అయిందో ఇప్పుడు ఈ ఇదే 2026లో ఈ స్పిరిట్ అది పెద్ద సినిమా రామ్ చరణ్ హిట్ అయిపోతుంది. అంటే మొన్న ఇప్పుడు ప్రభాస్ మీద కూడా అంటే రాజసభ మూవీ మీద కూడా చాలా హోప్స్ అనేవి పెట్టుకున్నారు. హిట్ అవుతుంది లాస్ట్ లో హిట్ కాలేదు. సో ఇది కూడా మేబీ లేదు అట్లేం లేదు. రాజసభ అంటే ఇప్పుడు ఎవరైనా జీవితంలో తప్పులు చేస్తూ ఉంటాం, ఆ తప్పులు సరిదిద్దుకొని పైకి ఎదగాలి తప్ప కిందికి రావద్దని నా ఒపీనియన్. అంతే. సినిమాలు తప్పులు జరుగుతూ ఉంటాయి, అన్ని గొడవలు కష్టాలు జరుగుతూ ఉంటాయి, కాకపోతే సర్దిద్దుకొని వెళ్ళాలి, దానిలో తప్పేం లేదు. మారుతి డైరెక్టర్ వేస్ట్ గా చెత్తగాడు. ఆ డైరెక్టర్ ఎట్లా నాకు అర్థం కాదు. సినిమా ప్రభాస్ నాకు కట్అవుట్ ఏంది, సినిమా అట్లా వేస్తారా? వేస్ట్. అది మారుతి కొంచెం లేదంటే కొంచెం మార్చుకోవాలి అన్ని, ఏదైనా కొంచెం తప్పులు. రాజసభ బాగాలేదన్న టీజర్, నేను కూడా చూసిన రాజసభ. అంత ఏం లేదు, స్టోరీ లేదు, దాంట్లో ఏం లేదు, ఫైటింగ్ లేదు, ఏం లేదు. మాడు కట్అవుట్ చూసి ఎట్లుంది, ఆయనకున్న పర్సనల్కి ఎట్లా చేయాలి, మొత్తం ఫైటింగ్ లో గ్రాఫిక్ స్టోరీ మస్తు తీయాలి సినిమా. ఆ పుష్ప 2 ఎట్లుంది, సుకుమార్ తీస్తే అట్లా తీయాలి సినిమా. అంటే ఒక హై లెవెల్ ఉన్నది సినిమా. అంటే సినిమా చూసినా అనుకో 10 సార్లు చూడాలి సినిమా, అట్లా చూడాలి. అంటే ఇప్పటి వరకు మృణాల్ ఠాకూర్ అనే హీరోయిన్ ఇప్పటివరకు ఐటమ్ సాంగ్స్ అయితే చేయలేదు కదా, సెట్ అవుతుంది అంటారు. అంత పెద్ద మూవీ కదా అది. అదే ఆమె ఇన్ని రోజులు కొంచెం గ్యాప్ ఇస్తుంది, ఇప్పుడు ఈ సినిమాలకు వస్తే సినిమా హిట్ అవుతుంది. మార్చి 27. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది? వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే బాగుంది. కొంచెం మాట్లాడడం కానీ కొంచెం అంటే చూడలేదు కానీ బాగుంది వాళ్ళిద్దరు. మరి మృణాల్ ఠాకూర్ హైట్ ఎక్కువ అంటున్నారు కదా రామ్ చరణ్ కంటే. సో మరి అది కాంబినేషన్ బాగుంది అంటున్నారు కదా, మరి అదే ఎలా సెట్ అయింది అంటారు? బాగుందమ్మా, నేను బాగాలే అంటలేను కదా. రొనాల్డ్ ఠాకూర్ కానీ ఎవరైతే నాకేంటి సినిమా అయితే బాగుంది. ఆ పెద్ద సినిమా అయితే బాగుంది అంతే. ఆ పెద్ద టీజర్ బాగుంది.